CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన జలవనరుల శాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యలపై కీలక చర్చలు నిర్వహించారు. రైతులు పసుపు పంటపై ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణా సదుపాయాల లోపాన్ని ప్రస్తావిస్తూ బండగానిపల్లి ఘాట్ రోడ్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణ, వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష చేసి సాగునీటి సరఫరా మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. గండిపాలెం ప్రాజెక్టు కార్మికుల జీతభత్యాలు, వామా, మైక్రో ఇరిగేషన్, RWS, అగ్రికల్చరల్ శాఖల పనితీరుపై కూడా చర్చ జరిగింది. బండగానిపల్లి గ్రామంలో ఇళ్ల పట్టాలు పొందిన వారికి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సాయిపేట, నందిపాడు ప్రాంతాల్లో సబ్స్టేషన్ల నిర్మాణంతో విద్యుత్ సమస్యలు తగ్గనున్నాయని తెలిపారు. ఎండాకాల త్రాగునీటి సమస్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మిగతా అధికారులందరికీ కూడా కలెక్టర్ గారికి, ఆర్టీఓ, డిప్యూటీ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, అధికారులు, సీనియర్ అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఈరోజు ఇక్కడ మీరు వచ్చినందుకు. ముఖ్యంగా మనం ఈ రివ్యూ మీటింగ్ ఇరిగేషన్ గురించి పెట్టుకోవడం జరిగింది. దీనికి మన గౌరవ ఎమ్మెల్సీ పేద రవిచంద్ర గారు కూడా రావాల్సి ఉంది. మన మహానాడు సందర్భంగా వారు అక్కడ బిజీగా ఉండి రాలేకపోయారు. ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఈ రోజున మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మైనర్ ఇరిగేషన్, మనకున్న ట్యాంక్స్ దగ్గర 250 పైన మనకు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. వాటిల్లో మనం 149 చెరువులకి ఎలక్షన్ చేసుకున్నాం. నీటి సంఘాల చైర్మన్ ఉన్నారు. కరెక్ట్గా రీసెంట్గా మనకి దిత్వా తుఫాన్ కానీ, అలాగే ముంతా కానీ మనకి FDR వర్క్స్ శాంక్షన్ చేస్తున్నారు. అలాగే మనకు ట్రిపుల్ వర్క్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఈ ఇరిగేషన్ అంటే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ వరకు ఎక్కడైతే మనం వర్షపు నీళ్ళ మీద ఆధారపడి ఆ ట్యాంక్స్ నింపుకుంటున్నామో ఆ ట్యాంక్స్ అన్నిటికీ కూడా మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోవడానికి ముందుకు వెళ్తాము. అది కాకుండా మన సోమశిల ఎస్ఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు, రాజధాని గారు. వారు కూడా సోమశిల ఉత్తర కాలువ గురించి వారు కూడా అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఉదయగిరి నియోజకవర్గంలో 22 కిలోమీటర్స్ మనకు నార్త్ ఫీల్డ్ వెళ్తా ఉంది. 22 కిలోమీటర్స్ మనకు కాలువ వెళ్తున్నా కూడా కేవలం మనకు 1000 ఎకరాలు ఆయకట్టే మాత్రమే ఉంది. అక్కడ కొన్ని సబ్కెనాల్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రాకూడదు. ఒక ఎగ్జాంపుల్ రాకూడదు అవ్వచ్చు, ఈస్ట్ కూడా దగ్గర 40 మేజర్ అవ్వచ్చు, అటువంటి ఇప్పుడు ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి రివ్యూ చేసి రాబోయే 3 ఏళ్లలో మన రోడ్ మ్యాప్ ఏంటి, మనం ఏటికి మనం ప్రయారిటీ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి, అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రధానంగా రివ్యూ మీటింగ్ వారు ఇక్కడ వచ్చారు. అలాగే మన ఇరిగేషన్ మినిస్టర్ రామారెడ్డి గారు కూడా వారు కూడా వారి సహకారంలో ఉంది. ముందుకెళ్తా ఉన్న వారి సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు సహాయంతో ముందుకెళ్లే పరిస్థితి. ఈ నార్త్ ఫీల్డ్ కాకుండా కావల కెనాలకు సంబంధించి ఏమేమి ఉదయగిరి చేసుకోవడంలో, అలాగే వెలుగొండ ప్రాజెక్టు ఒక ఫేజ్ కంప్లీట్ అయితే పెద్దరెడ్డిపల్లి నీళ్లు వస్తే నీళ్ళు వచ్చినంత మాత్రాన మనకు మేలు జరగదు. ఆ పెద్దరెడ్డిపల్లి ఏదైతే సబ్ కెనాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఏ స్టేజ్ లో ఉన్నాయి, మనం అసలు వర్క్ మొదలెట్టేదా అనేది ఒక ఈ రివ్యూ మీటింగ్ లో ఒకసారి వెలుగొండ నుంచి కూడా వాళ్ళు వచ్చున్నారు. సార్ వెలుగొండ వచ్చున్నారు. సార్ కింద చెరువులు చేసుకున్న దానివల్ల ఉపయోగం లేదు. దానికి మళ్ళీ రివర్స్ చేయాల్సి వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు. అలా కాకుండా కలెక్టర్ గారు కూడా సీక్వెన్స్ మెయింటైన్ చేస్తాము. కరెక్ట్ సీక్వెన్స్ మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఇంకొక నెక్స్ట్ 1 or 2 అవర్స్ రివ్యూ మీటింగ్ ఫినిష్ చేసుకొని మన రోడ్ మ్యాప్ ఒకటి అర్థమయ్యే పరిస్థితి మనం ఏమే యాక్షన్ ఐటమ్స్ ఉంది వాటి మీద వర్క్ చేసుకొని మరొకసారి అధికారులకి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల తరఫున ముఖ్యంగా మెట్ట ప్రాంతం వస్తున్నారు. దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ నీరు లేక తాగేదానికి నీళ్లు ఒక మండలానికి సరిగా లేని పరిస్థితి, అలాగే సాగునీరు కూడా లేని పరిస్థితి. మనం కొత్తగా మాట్లాడుకుంటున్నాం కానీ 40 ఏళ్ళ నుంచి కూడా ఎక్కడ కూడా పెద్ద వర్కులు ముందుకెళ్లే పరిస్థితి లేదు అనేది. సో వీటి మీద మీరు కూడా దయించి మనకు సహకారం అందించి ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.